వేములవాడలో ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ మొత్తంలో వేములవాడలో మాత్రమే ఇప్పటి నుండి 7 రోజుల్లో ఇక్కడ సద్దుల బతుకమ్మ జరుగుతుంది. సో సద్దుల బతుకమ్మ ఇక్కడ చాలా స్పెషల్, ఎందుకంటే తెలంగాణ మొత్తంలో 9 రోజుల్లో జరిగి ఓన్లీ వేములవాడలో మాత్రమే 7 రోజుల్లో జరుగుతుంది. ఇలా పండుగను జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ధర్మగుండంలో వచ్చి బతుకమ్మను వదిలి మేము ఆనందంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ. రాజన్న జిల్లా సిరిసిల్ల వేములవాడ గ్రామంలో ఎక్కడ జరిగినట్టు వేములవాడలో జరిగినట్టు ఈ బతుకమ్మ పండుగ కోలాటాలు కూడా ఎక్కడ కూడా జరగవు. మా ఊళ్ళో వేములవాడలో 7 రోజులు జరిగితే మా చుట్టూ గ్రామాలలో 9 రోజులు జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలు కూడా వేరే ఊర్లలో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ 7 రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళీ 9వ నాడు వాళ్ళ అత్తగారిళ్ళల్లో కూడా 9వ రోజుకు వాళ్ళు కూడా అక్కడికి బతుకమ్మ పండుగకు వెళ్ళి ఇక్కడ కోలాటలు ముందు పూర్వకాలంలో ఎట్లా ఉండే అంటే చుట్టు కోలలు, పట్నపు కోలలు అని 2 రకాల కోలలు ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజులలో మాత్రం ఈ దాండియా అనేది మాత్రం బాగా వచ్చింది. మా బతుకమ్మ చప్పట్లు కొడుతుంటే మాకెంతో ఆనందం ఉండేది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము ఇక్కడ తప్ప వేములవాడలో తప్ప ఇంకెక్కడికి కూడా పోయేవాళ్ళం కాదు. మా బతుకమ్మ పండుగతో పాటు వెనుకటి పాటలు కూడా కోలాటల మీద వెనుకటి పాటలు చెప్పుకుందాము. ఏళ్ళ ముఖము జూపకి పొడు ఎందు వైతివో కృష్ణ బాలలీల మదన గోపాల వల్లభ ఎనసి మత్స్యమయ్య జలదీర వైతివో కృష్ణ మనసి క్రమమున గట్లు మొయ్య వైతివో అని ఇలాగా వెనుకటి పాటలు చాలా రకాలుగా మల్లె పూలారమేయవే ఓయమ్మ నన్ను మచ్చవతారుడానవే ఇట్లా కృష్ణుని మీద పాటలు రకరకాలుగా అన్ని దేవుల మీద పాటలు మేము వెంకటేశ్వర్ల మీద అన్ని దేవతల మీద కూడా పాటలు పాడుకుంటూ కుల మత భేద చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో మా ఊళ్ళకి వచ్చి అందరూ కూడా చాలా వరకు చూస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు పుట్టింది మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారు జన్మించింది. ఆ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రము సరస్వతి మాత. ఆ సరస్వతి మాతను కూడా 3 రోజులు సరస్వతి మాతను పూజించి ఈ నవరాత్రులలో ఒక్కొక్క అవతారంలో మా రాజరాజేశ్వరి దేవిని, ఒక్కొక్క అవతారంలో కూష్మాండ దేవి అని రకరకాలుగా అమ్మవారిని 9 రోజులు పూజించి ఆ తర్వాత దసరా పండుగను విజయదశమి నాడు దమ్మి దగ్గరికి ఊరంతా తిరిగి వస్తాడు దేవుడు. ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పట్లేక గుడిని చేరుకుంటారు. జై తెలంగాణ.